ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెం అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి, అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది, కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి మేషాత్తు 5వ రాశి అవుతుంది. సింహరాశిలో ముఖ 4 పాదాలు, బొబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. ఈ రాశ్యాధిపతి రవి. ప్రస్తుతం రవి మేషరాశిలో స్థితి పొందినారు. వృషభంలో గురువు ఉన్నారు. తరువాత కర్కాటకంలో కుజుడు ఉన్నారు. కన్యలో కేతు ఉన్నారు. తర్వాత మీన రాశిలో శుక్రుడు, బుధుడు, రాహువు, శని ఉన్నారు. అయితే ఈ రాశి వారికి వ్యయంలో కుజుడు ఉన్నాడు. అందువల్ల గురువు కూడా మే 15వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వస్తారు. గురువు 12 నెలల్లోనూ ఒకే రాశిలో 12 నెలలు ఉంటారు. అంటే ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు. గురువు రాశి మారిన ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు గురువు మేషరాశి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వస్తున్నారు కనుక ఈ నెల సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. అవి 15వ తారీఖు నుంచి మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. ఇక రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి ఈ నెల 19 అంటే మే 19న వస్తున్నారు. అట్లాగే రవి ప్రస్తుతం మేషరాశిలో స్థితి పొందినారు. ఈ రవి మేషరాశి నుంచి వృషభ రాశికి మే 15 తర్వాత వస్తారు. అట్లాగే ఈ వ్యవసాయదారులకి 4/5/2025 డొల్లు కర్తరి ఉంటుంది. 11/5/25 నుంచి 28/5/25 వరకు నిజ కర్తరి ఉంటుంది. అందువల్ల ఈ మే నెల ఇబ్బందులు చాలా ఉంటాయి. నీటికి సంబంధించి అందులో మే నెల చాలా ప్రబలంగా ఉంటుంది ఎండలో. అందువల్ల నీటి దొరికే కష్టాలు చాలా ఉంటాయి వ్యవసాయదారులకి. అందువల్ల వ్యవసాయదారులు తగిన ప్రత్యామ్నాయాలు చేసుకోవాలి. వ్యవసాయదారులకి ఈ మే నెల కొంచెం కష్టకాలమని చెప్పుకోవాలి. ఇక మిగిలిన వాళ్ళకి సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో పుట్టిన అందరికీ కూడా ఈ నెల చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందువలనంటే వీళ్ళకి చాలా అదృష్టకాలంగా ఉంటుంది. వీరికి ఇది వరకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అలాగే విద్యార్థులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా పరీక్షల్లో సెలక్షన్ ఉండే వాళ్ళకి కష్టపడితే తప్పకుండా ఫలితం వచ్చే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగుంది. ఎందుకంటే ఈ రాశి వారికి చాలా కలిసి వచ్చే కాలంలాగా ఉన్నది ఈ నెల. అంతేకాక ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు బాగా ఉంటాయి. చిన్న వృత్తి వారైనా పెద్ద వృత్తి వారైనా కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. స్పెక్యులేషన్ కూడా బాగుంటుంది. అందుకని స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి చాలా మంచిగా స్పెక్యులేషన్ బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు. అట్లాగే వీరికి అందరితోటి బంధాలు బలపడతాయి. అంటే
ఆ, కుటుంబ కుటుంబంలోనే కాకుండా బంధువులతో కూడా ఇదివరకు ఏమన్నా గొడవలు ఉన్నా అవన్నీ పోయి వీళ్ళు బంధువులతో మంచి బంధంగా ఏర్పడడం జరుగుతుంది. అట్లాగే చుట్టుపక్కల ఈ ఇరుగు పొరుగు వాళ్ళతోటి, స్నేహితులతోటి, అట్లాగే ఆఫీస్లో ఉద్యోగస్తులతోటి, స్కూల్ పిల్లలైతే స్కూల్ క్లాస్మేట్స్ తోటి మంచి బంధాలు ఈ నెలలో వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఇంకా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంది. వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. ఇంకా ఈ రాశి వారికి బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలకు అటెండ్ అవుతారు. అట్లాగే దైవ దర్శనం ఉంటుంది. దైవ దర్శనాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. గొప్ప వాళ్ళు అండదండలు దొరుకుతాయి. మా కొత్త ప్రయాణాల్లో కొత్త వాళ్ళు పరిచయాలు జరగడము, వాళ్ళ వల్ల వీళ్ళకి చాలా మంచి జరగడము జరుగుతుంది. అయితే ఇంట్లో పెద్దవాళ్ళకి కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి. అందువల్ల పెద్దవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే లాభం నష్టం కూడా వీళ్ళకి సమానంగా ఉంటుంది. ప్రయాణాలు అనవసరంగా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాల వల్ల అనారోగ్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే స్త్రీల వల్ల గొడవలు జరగడము, కొంతమంది కేసులు ఎదుర్కోవడము, అంటే ఎవరికైనా గ్రహాల అనుకూలత బాగోలేకపోతే కొంచెం ఇబ్బందులు వస్తాయి. అది అనవసరమైన ఖర్చులు పెట్టడము, మాట పట్టింపులకు వెళ్ళిపోవడము, దానివల్ల గొడవలు జరగడము, ఆరోగ్యం దెబ్బతినడము ఇట్లాంటివి జరుగుతాయి. అందువల్ల ఈ రాశి వారు ఈ నెలలో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవడము, ఆయన పూజ చేయించుకోవడము ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారం. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. మీనరాశిలో ప్రస్తుతం లగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు, శని, రాహువు, బుధుడు 4 గ్రహాలు స్థితి పొందున్నాయి. అయితే రాహుగ్రహం ఈ నెల 19వ తారీఖున మీనరాశి నుంచి కుంభరాశిలోనికి వెళ్తుంది. అప్పుడు రాహుగ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది. అట్లాగే వీరికి ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను. అందువల్ల రవిగ్రహ అనుకూల వీరికి చాలా బాగా ఉంటుంది. తృతీయంలో గురువు ఉన్నారు. ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున మారుతారు. కర్కాటకంలో కుజుడు ఉన్నారు. కన్యలో కేతువు ఉన్నారు. ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు మీనంలోంచి కుంభంలోనికి, రవి మేషం నుంచి వృషభంలోనికి, గురువు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు. గురువు వృషభం నుంచి మిథునంలో మారటం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. గురువు ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటారు. అందువల్ల గురువు ఇప్పుడు వృషభంలో సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తారు. వచ్చే నెల మే వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. అంటే అతిచారం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మిథున రాశిలోనికి వెళ్తారు. ఈ అతిచారం అతిచారం ఏ గ్రహందైనా అతిచారం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు. అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా విషయం ఏంటంటే గురువు 12 సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల 12 రాశులు మారాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుష్కరాలు ఉంటాయి. ఇంకా వ్యవసాయదారులకు చెప్పాలని అంటే 4వ తారీఖున డొల్లుకర్తలు ఉంది. 11 నుంచి 28 వరకు నిజకర్తలు ఉంది. అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా ఈ నెల 22వ తారీఖున హనుమత్ జయంతి ఉంది. తెలంగాణ వాళ్ళకి హనుమత్ జయంతి ఏప్రిల్లో జరిగిపోయింది. కానీ ఈ రాశి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమత్ జయంతి ఈ నెల 22న ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా యోగకాలం అని చెప్పవచ్చు. బుధ శుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే. అట్లాగే స్నేహితుల ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు. వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఈ నెల చాలా చాలా ఆనందంగా గడిగేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారులు మెప్పు పొందుతారు.
అధికారులు మెప్పు పొందుతారు. అట్లాగే పెద్ద పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలోను. మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళకి కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఉంది, కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. సోదరుల సహకారాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా అందరికీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు 10 మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు. ఈ రాశి వారికి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనము, హనుమాన్ చాలీసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు.